పిఠాపురం పట్టణంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం నియోజకవర్గ ఆర్యవైశ్యులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పోలవరం ప్రాజెక్టుగా నామకరణం చేస్తే బాగుంటుందని ప్రతిపాదించడంతో ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేసి మద్దతుగా పిఠాపురంలో బైక్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు హాజరయ్యారు. పిఠాపురం పాదుగయ క్షేత్రం వద్ద కోన శ్రీనివాసరావు జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కేతవరపు కృష్ణ ఆధ్వర్యంలో పాదుగయ క్షేత్రం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి మార్కెట్ మీదుగా పశువుల సంత ఉప్పాడ బస్టాండ్ వరకు 300 బైక్లతో ర్యాలీ చేపట్టారు. ఎన్డీఏ కూటమికి డిప్యూటీ సీఎం పవన్ గారికి పొట్టి శ్రీరాములు గారికి కృష్ణరాజు చూడండి. ఇది ఇంటర్నేషనల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కేతవరపు కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ జరుగుతున్న ఈ కార్యక్రమం అంత దిగ్విజయంగా జరిగినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. పిఠాపురం గ్రామ ఆదివాసులందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన ఆంధ్ర తెలుగు ప్రజలైన జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు ప్రతిపాదించినందుకు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనం కృతజ్ఞతా భావంతో ఆయనకి అభిమానంతో చేసుకునే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. అలాగే మహాకూటమి ద్వారా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఏదైనా జరుగుతుంది కూడా. అలాగే మన ఆర్యవైశ్యుల ఆరాధ్యమైన అమరజీవి పొట్టి శ్రీరాముల పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలబడేట్టు మహా ప్రాజెక్ట్ అయిన పోలవరానికి ఈ పేరు ప్రతిపాదించడం మన అదృష్టంగా భావిస్తున్నాం. దీన్ని మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ప్రతిపాదించడం వల్ల దీనికి కేంద్ర ఆమోదం కానీ, అలాగే మహాకూటమి ఇతర సభ్యుల ఆమోదం కానీ మనకి ఇబ్బంది లేకుండా వచ్చే అవకాశం ఉంది. ఇది ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించి అమరజీవులు పొట్టి శ్రీరాముల పేరు ప్రాజెక్టుకి కంపల్సరీగా 100% పెడతారని ఆశిస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లోనే ఆర్యవైశ్యులకి మన పెనుకొండకి వాసవి పెనుకొండని పెడతంలో కానీ ఆ కార్యక్రమం చేయడంలో కానీ, అలాగే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం కానీ, అలాగే ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించడం, అలాగే మన పొట్టి శ్రీరాముల దినోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడంలో కానీ, ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధించి దానికి కమిటీ సభ్యులు వేయడంలో కానీ, ఏదైనా సరే ఈ 18 నెలల్లో ఆర్యవైశ్యులకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంది. అలాగే అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాముల శృతివనం ఏర్పాటు చేసి దాంట్లో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కానీ అన్నీ కూడా ఆర్యవైశ్యులకు సంబంధించి కార్యక్రమాలు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో సక్సెస్ఫుల్గా సాధించడం వల్ల ఈ పేరు కూడా అమరజీవి పొట్టి శ్రీరాముల పేరు కంపల్సరీగా పోలవరం బ్యాంక్ని పెడతారని ఆశిస్తూ కృతజ్ఞతా భావంతో మన డిప్యూటీ సీఎం గారికి ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కేతవరపు కృష్ణ గారు ఆర్యవైశ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, ఈ కార్యక్రమం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై వాసవి.